చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి ఇరువైపులా అప్రోచ్ రోడ్లు విస్తరించాలన్నారు బీజేపీ నేతలు. కాళేశ్వరంపై జరిగిన అవినీతిపై కాంగ్రెస్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో మౌలిక వసతులు, మందులు లేవని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు కాషాయం పార్టీ నేతలు. సికింద్రాబాద్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ల అప్రోచ్ రోడ్ల విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి ఇరువైపులా అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ అవసరాల కోసం అవసరమైన భూమి కేటాయింపుపై లెటర్ రాశారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కు జనం భారీగా తరలి వస్తున్నారని, అందుకు అనుగుణంగా రైల్వే స్టేషన్ కు బయట పార్కింగ్ కు ఇబ్బందులు లేకుండా అప్రోచ్ రోడ్లను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో చెర్లపల్లి రైల్వే స్టేషన్ కు రాకపోకలు సాగించడానికి ప్రధాన రహదారిగా మారనుందని వివరించారు. భరత్ నగర్ వైపు నుంచి చెర్లపల్లి స్టేషన్ కు వచ్చే రహదారిని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ కు సూచించారు. చెర్లపల్లి స్టేషన్ కొత్త బిల్డింగ్ వైపు 3 ఎకరాలు, ఎంఎంటీఎస్ ప్లాట్ఫామ్ వైపు 2.5 ఎకరాల అదనపు భూమిని పార్కింగ్, ఇతర అవసరాల కోసం కేటాయించాలని లేఖలో కోరారు కిషన్ రెడ్డి. మిజోరంలో పర్యటిస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మిజోరంలో డ్రగ్స్, అక్రమ ఆయుధాల సరఫరాపై ఉక్కుపాదం మోపాలని అసోం రైఫిల్స్ విభాగం అధికారులను కోరారు. 2వ రోజు మిజోరంలోని సియాహా జిల్లాలో కేంద్ర ప్రాధాన్య కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. విద్యా, వైద్య రంగాలకు సంబంధించి నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, రైల్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో పురోగతిపై ఆరా తీశారు. తర్వాత మిజోరం రాష్ట్ర బీజేపీ నేతలను కలిశారు. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చించారు బండి సంజయ్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ భారీ కుంభకోణమని ఆరోపించారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు కాళేశ్వరంపై దర్యాప్తు చేయమని సీబీఐకి పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ఇప్పటి వరకు సీబీఐకి ఉత్తరం మాత్రమే రాసి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలపై దర్యాప్తు చేయమని మాత్రమే రేవంత్ సర్కార్ చెప్పిందన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్కు రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి కేసీఆర్ను ముట్టుకోవద్దని గట్టి సూచనలు ఉన్నాయని ఆరోపిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. విద్యా, వైద్య రంగాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆరోపించారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో 150 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో పారాసిటమాల్ ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. మెడికల్ బయో వేస్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో 5 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 150 కోట్ల రూపాయలు ఈ స్కామ్ చేస్తూ ఈ మెడికల్ బయో వేస్ట్ చేయడానికి మళ్ళొక 5 కోట్ల రూపాయలు పెడితే ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఎలాంటి పని చేస్తున్నది అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలా. ఇది మాత్రము తప్పు. దీంట్లో ఎవరైతే ఇప్పటి వరకు చేశారో, తప్పులు ఎవరైతే బాధ్యులైనరో వారందరినీ కూడా, అది రాజకీయ నాయకులైనా లేకపోతే అధికారులైనా, వారి మీద చర్య తీసుకోవాలనేది భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థుల ఫీజుల వసూళ్లపై హైకోర్టు తీర్పు పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేలా ఉందన్నారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇదే అదనుగా ప్రైవేటు కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయని చెప్పారు. హైకోర్టు తీర్పును అప్పీలు చేయాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు ఆర్ కృష్ణయ్య. సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చాయి. ప్రభుత్వ జీవో వసూలు చేయొద్దని. అదేవిధంగా సాంకేతిక విద్యామండలి, ఆల్ ఇండియా సాంకేతిక విద్యామండలి విద్యార్థుల వద్ద ప్రభుత్వ జీవోలకు విరుద్ధంగా వసూలు చేయొద్దని ఆ సర్కులర్ ఇష్యూ చేశారు. అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, పేద కులాలు చదువుకోకుండా చేసే కుట్రది. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు బీజేపీ నేతలు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు కమలం పార్టీ నేతలు.